Arogyashreelo, thanks to the collectors, thanks to the efforts that you people have put in, ఈరోజు ఆరోగ్యశ్రీలో almost 89% of the patients today undergoing COVID treatment are undergoing COVID treatment free of cost through Arogyashri. This is a great achievement on the part of the collectors. పేదవాడికి ఎట్టి పరిస్థితుల్లోనూ this should not be a financial burden. ఆ ఫైనాన్షియల్ బర్డన్ అన్నది పేదవాడి మీద ఉండకుండా కలెక్టర్లు జాగ్రత్తలు తీసుకున్నందుకు మీ అందరికీ కూడా అప్రిసియేషన్ నా తరపు నుంచి మీ అందరికీ కూడా ఉంది. ఈరోజు యాజ్ వి స్పీక్ 16,112 కేసులు ఈరోజు హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటే ఇందులో 14,359 కేసులు 14,359 కేసెస్ are currently being treated under Arogyashri free of cost. It's a great achievement on the part of the collectors, especially in providing this free of cost treatment. But private hospitals lo kuda consistent monitoring anedi undali ee prices meeda. Endukante there is a card, a rate card that we have given, and nobody should be charging anything beyond that rate card. And రేట్ కార్డ్ కన్నా ఎక్కువ ఎవరైనా ఎలాగో ఆరోగ్యశ్రీ బెడ్స్ ఎలాగో దే నీడ్ టు బి ప్రొవైడెడ్, దే నీడ్ టు బి ప్రొవైడింగ్ ఫర్, అండ్ బియాండ్ దట్ ఆల్సో వాళ్ళకైనా కూడా దే షుడ్ నాట్ బి ఛార్జ్డ్ బియాండ్ దిస్ రేట్ కార్డ్. ఎవరైనా అలా ఛార్జ్ చేసే పరిస్థితి ఉంటే కలెక్టర్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు నాట్ టు హెసిటేట్ టు ఈవెన్ షట్ డౌన్ ది హాస్పిటల్ ఇఫ్ నీడ్ బి. చాలా చాలా క్లియర్గా చెప్తా ఉన్నాం, ఇంతకుముందు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా పాండమిక్ టైమ్స్లో ప్రజలను ఎక్స్ప్లాయిట్ చేయాలి అని ఆలోచన చేసే ఎటువంటి ఆలోచనకైనా కూడా we would have to say no to it, and action would have to be swift, and action would have to be in a manner that sets an example that others don't do it. ఖచ్చితంగా ఫస్ట్ టైం చేస్తే పెనాల్టీస్ వేయాలి, సెకండ్ టైం కూడా మళ్ళీ చేస్తే ఖచ్చితంగా క్రిమినల్ కేసు కూడా బుక్ చేయాల్సిన అవసరం ఉందన్నది మాత్రం ఖచ్చితంగా మర్చిపోద్దండి. అండ్ 104 టెలిఫోన్ నెంబర్ అన్నది యూ వుడ్ హ్యావ్ టు ఓన్ దట్ టెలిఫోన్ నెంబర్. అంటే అన్లెస్ వీ ఓన్ దట్ టెలిఫోన్ నెంబర్ 104 services, we would never be doing justice to the job that we are in. అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 2 monthsలో ఇట్ గివ్స్ మీ గ్రేట్ ప్రైడ్ టు సే దాట్ 104 నెంబర్ ద్వారా we've attended to almost we attended to almost 12 lakh calls we attended. Today now we have come to a stage where we are getting only 3,000 phone calls on 104. సో బాగా కేసులు తగ్గినాయి అని చెప్పడానికి ఇదొక మంచి ఉదాహరణ. బట్ అట్ ది సేమ్ టైం మనము ప్లెడ్జ్ చేసిన 104కు వీ హ్యావ్ ప్లెడ్జ్డ్ అవర్ రెస్పాన్స్. సో వీ ప్లెడ్జింగ్ అవర్ రెస్పాన్స్ టు 104 మీన్స్ వీ నీడ్ టు ఓన్ దట్. సో దాంట్లో మనం చెప్పిన ఎస్ఎల్ఏ ఏదైతే ఉందో within 3 hours that we need to provide them the bed in case somebody మేక్స్ ఎ ఫోన్ కాల్, ఇమ్మీడియట్లీ మన డాక్టర్ మళ్ళీ తిరిగి ఫోన్ చేయడము, యోగక్షేమాలు కనుక్కోవడము, అండ్ ఇఫ్ వారంటెడ్ బెడ్ ప్రొవైడ్ చేయడము, ఇవన్నీ కూడా విత్ ఇన్ ద ఎస్ఎల్ఏ పీరియడ్ ఆ 3 hours ఏదైతే ఉందో అవన్నీ కూడా 3 hours అయిపోయి జరిగేట్టుగా యూ నీడ్ టు ఓన్ దట్ నెంబర్. అండ్ యూ ఆల్సో నీడ్ టు రిమెంబర్ దట్ ఇట్ ఈస్ అ వన్ స్టాప్ సొల్యూషన్. సో 104 అన్నది కోవిడ్ రిలేటెడ్ ఇష్యూస్కి వన్ స్టాప్ సొల్యూషన్ అన్నది ఖచ్చితంగా కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఖచ్చితంగా మనం అంతా కూడా మర్చిపోకూడదు. సో వీ కరెంట్లీ ఆపరేటింగ్ 439 హాస్పిటల్స్ ఆపరేట్ చేస్తూ ఉన్నాం. ఈ 439 హాస్పిటల్స్ ఏదైతే ఆపరేట్ చేస్తూ ఉన్నామో వాటిలో సూపర్విజన్, వాటి మీద మానిటరింగ్ అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో వీ నీడ్ టు కంటిన్యూ విత్ ది ఆరోగ్య మిత్రాస్ దేర్. We also need to continue with that nodal officer supervision, what is currently being utilized by us.
to monitor and supervise these hospitals. That thing also should be continued. And those reports should be taken very seriously. You would have to focus on food quality. Quality of service is very, very important, right? Time and again I've been repeating this, but at the cost of repetition, I once again insist that collector manchodu అని ఎప్పుడు చెప్తారు అని అంటే when the quality of service that is rendered is good. Any collector, anybody, any joint collector, any collector would render a service. But a collector or a joint collector is defined as good when the service what he delivers is good. So the quality of the service is very, very important. Please bear that in mind. Similarly, ఇంతకు ముందే నేను చెప్పినాను ఫీవర్ సర్వీస్ ఏదైతే మనం కండక్ట్ చేస్తూ ఉన్నామో అది ఎవ్రీ వీక్ కండక్ట్ చేయాలి. చేయడమే కాకుండా అలాంగ్ విత్ వీక్లీ ఫీవర్ క్లినిక్స్ కూడా వారానికి ఒకసారి ఫీవర్ క్లినిక్స్ కూడా ఖచ్చితంగా జరిగించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఇవన్నీ రెగ్యులర్ ఫీచర్గా జరగాలనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏదైతే మనము ఐడెంటిఫై చేస్తామో వాటిని ఫాలో అప్ చేసే పరిస్థితి విత్ ద హెల్ప్ ఆఫ్ డాక్టర్స్ రిజిస్టర్డ్ ఫర్ టెలిమెడిసిన్ అట్ ది 104 కాల్ సెంటర్ ద్వారా ఎవరినైతే మనం డాక్టర్స్ని రిక్రూట్ చేసుకున్నామో వాళ్ళ ద్వారా ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ వీ maintain a follow-up on their health status. This is very, very important as well. So ఖచ్చితంగా ఇది జరుగుతూ పోతూ ఉండాలనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నాను అందరికీ కూడా. సో మళ్ళీ థర్డ్ వేవ్ కూడా వస్తుందో రాదో తెలియదు, బట్ వస్తుందని మనమైతే ప్రిపేర్డ్గా ఉండడంలో వచ్చే నష్టం లేదు. సో ఇట్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ దట్ district collectors are geared up for this. It is very, very important aspect because third wave లో రకరకాలుగా చెప్పే వాళ్ళందరూ కూడా it affects the kids, it affects the children అని చెప్పి చెప్తా ఉన్న నేపథ్యంలో it is all the more important point that the collectors keep this in mind. So దీనికి సంబంధించి the district collectors ఖచ్చితంగా they would have to prepare a detailed plan of action for any possible third wave. ఖచ్చితంగా you need to prepare a detailed plan of action. The plan of action particularly would have to be focused on treatment of children. So our treatment of children ko pediatric cases kabatti vaati meeda specific ga focus pettalsina avasaram undi. Collectors would have to also prepare district level plans to be implemented over the next 2 months. లో ఏ రకమైన ప్రిపేర్డ్నెస్కు సంబంధించిన ప్లాన్స్ మనం నెక్స్ట్ 2 monthsకు ఏ రకమైన ప్లాన్స్ ప్రిపేర్ కావాలి, ఏ రకమైన ఇంప్లిమెంటేషన్ స్ట్రాటజీ ఉండాలి అన్నది నెక్స్ట్ 2 monthsకు యూ నీడ్ టు కమ్ అప్ విత్ అన్ యాక్షన్ ప్లాన్ ఆన్ దాట్ అండ్ యూ నీడ్ టు ఇంప్లిమెంట్ దాట్. వీ నీడ్ టు ఎస్టాబ్లిష్ అడిక్వేట్ నెంబర్ ఆఫ్ ICU beds, స్పెషలీ ఇన్ టీచింగ్ హాస్పిటల్స్. మన దగ్గర ఉన్న ఏదైతే మెడికల్ కాలేజెస్ మన జిల్లాల్లో ఉన్నాయో ఆ మెడికల్ కాలేజెస్ ఏదైతే టీచింగ్ హాస్పిటల్స్ టీచింగ్ కాలేజెస్ ఏదైతే ఉన్నాయో ఆ టీచింగ్ హాస్పిటల్స్లో ఖచ్చితంగా యూ నీడ్ టు చెక్అవుట్ ది క్వాలిటీ ఆఫ్ ది ICU beds. అక్కడ ICU beds బాగున్నాయా లేవా అన్నది ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఆ ICU bedsకు పిల్లలకు సంబంధించి పీడియాట్రిక్ కేర్కి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ కూడా ఉందా లేదా, ఒకవేళ లేకపోతే ప్లీజ్ మేక్ షూర్ దట్ you focus on that and you make sure that they're properly in place. It's very, very important.